వాల్మీకి మహర్షి రచించినటువంటి మాట్లాడకండి. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండ ఉపవాచకంగా చెప్పుకుంటున్నాం. పేజీ నెంబర్ 147 చూడమ్మా. దశరథ మహారాజు పుత్రయాగాన్ని చేసినప్పుడు యజ్ఞగుండము నుండి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. అతని చేతిలో ఒక బంగారు పాత్ర వెండి మూత గలది ఉన్నది. అందులో దివ్య పాయసం ఉన్నది. ఆ దివ్య పురుషుడు ఆ బంగారు పాత్రని దశరథ మహారాజుకు అందించాడు. ఆ పాయసం ఆయురారోగ్యాలను, సంతానాన్ని ప్రసాదించేటువంటిది. పేదవానికి పెన్ని దొరికినట్లయింది దశరథునికి ఆ పాయసం దొరకడం. ఆ దివ్య పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు కూడా పంచాడు. మన క్లాసులో చెప్పుకున్నామ్మా. మొదటి దాని దశరథుడు 2 భాగాలు చేసి కౌసల్యకు సగభాగము, కైకకు సగభాగము అందించాడు. వారి ఇరువురు వారికి ఇచ్చిన దాని నుంచి సగభాగాన్ని సుమిత్రకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సుమిత్రకు 2 భాగాలు రావడం జరిగింది. కౌశల్య నుంచి ఒక భాగము, కైక నుంచి ఒక భాగము. దానికి అనుగుణంగా తత్ఫలితంగానే కౌసల్యకి శ్రీరాముడు, కైకకి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించడం జరిగింది. ఇంతవరకు చెప్పుకున్నాం. 147వ పేజీలో 3వ పేర చూడండమ్మా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుడి విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టైనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతున్నారు. శుక్లపక్షంలో చంద్రుడు పెరిగినట్లుగా, కృష్ణపక్షం తర్వాత అమావాస్య తర్వాత చంద్రుడు 3వ రోజు కొద్దిగా ప్రారంభమై క్రమక్రమంగా ఆ పౌర్ణిమ నాటికి సంపూర్ణంగా ఏ విధంగా పెరుగుతాడో ఆ విధంగా ఆ శుక్లపక్షంలో చంద్రుడు పెరిగినట్లుగా ఈ నలుగురు కూడా అభివృద్ధి చెందుతున్నారు. క్రమంగా వారు సకల శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు. వేదాలను నేర్చుకున్నారు. విలువిద్యలో అభ్యాసం నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన కనులయ్యారు. ఒక రాజకుమారుడికి కావలసినటువంటి సకల శాస్త్రాలలో కూడా విజ్ఞానాన్ని సంపాదించిన వారయ్యారు ఆ నలుగురు కూడా. విద్యయే కాకుండా సకల సద్గుణాలకి ఆటపట్టైనారు. అన్ని గుణాలు కలిగిన వారయ్యారు. ఉత్తమ విద్యార్థులకి ఉండవలసినటువంటి లక్షణాలు కదా ఇవి. సద్గుణాలు కలిగి ఉండడం, చక్కని విద్యా నైపుణ్యాన్ని సంపాదించడం, ఇది ఒక విద్యార్థి యొక్క ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం. ఆ లక్షణాలన్నీ కూడా ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పొందడం జరిగింది. ముఖ్యంగా రాముడు ఎప్పుడూ తన తల్లిదండ్రుల యొక్క సేవలో నిమగ్నమయ్యేవాడు. భరతుడైతే, లక్ష్మణుడైతే చిన్ననాటి నుంచి కూడా రాముని పట్ల సేవయే
ఆ అన్న యొక్క సేవయే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిప్రాణం. బహిప్రాణం అంటే బయటి ప్రాణము అని అన్నమాట. మా అంతఃప్రాణము అంటే ఉదాహ మనకు ఉండేటువంటి ప్రాణం లోపల ఉంటుంది. కానీ లక్ష్మణుడు రాముడికి బహిప్రాణము అంటే బయట ప్రాణం వంటి వాడు అని. అంత ప్రాణంలాగా ఆరో ప్రాణంలా ఉంటుంది కదమ్మా, ఆ ఆరో ప్రాణంలాగా ఉండేవాడు అని. ఇక భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు గలవారుగా పెరుగుతున్నారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవో భవ, అతిథి మనకు దేవుడితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు కావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. క్రమంగా ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సకల విద్యాపారంగా అవుతున్నారు, పెద్దవారు అవుతున్నారు. కాలచక్రం ఉన్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులతో సమావేశం ఏర్పాటు చేసి తన కుమారుల యొక్క వివాహ ప్రస్తావన చేయడం జరిగింది. సరిగ్గా అదే సమయంలోనే అక్కడికి మహా తేజస్శాలైనటువంటి విశ్వామిత్ర మహర్షి అడుగుపెట్టాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థుడు. తను ఒక రాజు కోసం ప్రత్యేకంగా ఒక స్వర్గాన్ని సృష్టించేటువంటి గొప్ప మహర్షి విశ్వామిత్రుడు. త్రిశంకుడు అనేటువంటి ఒక రాజు కోసము తాను ప్రత్యేకంగా స్వర్గం లాంటి మరొక స్వర్గాన్ని సృష్టించాడు. దాన్నే త్రిశంకు స్వర్గము అంటారు. ఆ విధముగా సృష్టికి ప్రతి సృష్టి చేయనటువంటి సమర్థుడు గొప్ప మహర్షి ఈ విశ్వామిత్ర మహర్షి. అటువంటి మహర్షి అక్కడికి రావడం జరిగింది. దశరథుడు ఎదురేగి వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. అతిథి దేవో భవ, అతిథి దేవునితో సమానం అనేటువంటిది మన భారతీయ సంస్కృతి చెప్పేటువంటి వాక్యము. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన తగిన విధంగా మర్యాదలు కావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని యొక్క రాక కారణాన్ని అడిగాడు. ఎందుకంటే ఊరకరారు మహానుభావులు అంటారు కదా, మరి అంత గొప్ప మహర్షి వచ్చాడు అంటే ఏదో కారణం అయి ఉంటుంది అని గ్రహించేటువంటి దశరథుడు ఆయనకు స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసిన తర్వాత ఆయన రాకకు గల కారణాన్ని అడిగాడు. అడిగి తన పైన ఆ వచ్చిన కార్యభారాన్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా నెరవేరుస్తానని మాట కూడా ఇచ్చాడు. అంటే, ఓ మహర్షి, మీరు రావడానికి గల కారణం ఏంటి, ఆ కార్యం ఏదో నాకు తెలియచెప్పండి, ఆ కార్యభారాన్ని నేను నెరవేరుస్తాను, నేను ఆ వచ్చిన కార్యాన్ని చేసి మాట ఇచ్చాడు విశ్వామిత్రునికి దశరథ మహారాజు. దశరథుని యొక్క వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. అంత గొప్ప చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో వినయంగా ఆహ్వానించడం, చేతులు జోడించి నమస్కరించడం, సాధారణంగా వచ్చిన కార్యాన్ని అడగడమే కాకుండా ఆ కార్యాన్ని ఆదేశిస్తే శిరసావహించి చేసి పెడతానని మాట ఇవ్వటం, ఇవంతా కూడా ఎంతో గొప్ప వినయంగా జరిగేసరికి విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. వశిష్ఠుని యొక్క ఉపదేశాలు పొందినవాడు కాబట్టి నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అని కూడా అన్నాడు. ఎందుకంటే దశరథుని యొక్క కులగురువు వశిష్ఠ మహర్షి. గొప్పవాడైనటువంటి గురువు యొక్క
శిక్షణలో పెట్టినటువంటి వ్యక్తులు కూడా అంతే గొప్పగా ఉన్నతంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, నీవు సాక్షాత్తు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు కాబట్టి, అతని యొక్క ఉపదేశాలను పొందినవాడు కాబట్టి, ఇతరుల పట్ల ముఖ్యంగా మహర్షుల పట్ల గొప్ప వినయాన్ని కలిగి ఉంటావు, అంత గొప్పగానే నీవు ప్రవర్తించావు అని చెప్పేసి ప్రశంసించాడు విశ్వామిత్రుడు దశరథుణ్ణి. తర్వాత విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు, దాన్ని ఆచరించమన్నాడు, ఆడిన మాట తప్పవద్దన్నాడు, అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను, కానీ మారీచ సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్య పరాక్రముడు సూర్యుడు అయిన రాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఆ రాక్షసులను సంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయటం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వీరంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు. విశ్వామిత్రుడు తాను వచ్చేటువంటి పని గురించి తెలుపుతానని చెప్పి, నేను చెప్పిన తర్వాత ఆడిన మాట తప్పవద్దని కూడా తిరిగి సూచించినటువంటి వాడై అసలు విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత సూచి నేను పంపలేను, నేను ఇవ్వలేను చెప్పేసి అని అనకూడదు, మాట తప్పకూడదు దశరథ అని చెప్పని అసలు విషయాన్ని చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను, కానీ ఆ యజ్ఞాన్ని మారీచుడు సుబాహు అనేటువంటి 2 రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. ఈ మారీచుడు సుబాహు అనేటువంటి 2 రాక్షసులు కూడా తాటక అనేటువంటి రాక్షస యొక్క కుమారులమ్మ వీళ్ళు. తర్వాత వారి ప్రస్తావన వస్తుంది. ఆ తాటక యొక్క కుమారులు వీరిద్దరు కూడా. వారిద్దరూ ఈ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. మరి వారిని కోపించడానికి శపించడానికి నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి వారు శపించలేకపోతున్నాను. అంతేకాకుండా ఇటువంటి వారి కోసం నా యొక్క తపశ్శక్తిని ఉపయోగించకూడదు, దాన్ని దుర్వినియోగం చేయకూడదని కూడా భావిస్తున్నాను. కాబట్టి ఆ రాక్షసులని సంహరించడానికి, ఎదుర్కోవటానికి గొప్ప సత్య పరాక్రమవంతుడు సూర్యుడైనటువంటి శ్రీరాముని నాతో పంపించు. అతడే ఆ రాక్షసులను చంపినటువంటి సమర్థుడు. నా వెంట వచ్చి ఆ యాగాన్ని రక్షించటం వల్ల శ్రీరామునికి ఎంతో మేలు జరుగుతుంది. శ్రీరాముని యొక్క పరాక్రమం ఎటువంటిదో లోకానికి అందరికీ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రాముని గురించి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. రాముని యొక్క పరాక్రమం నాకు తెలుసు, ఆయన గురువైనటువంటి వశిష్ఠుల వారికి తెలుసు, అలాగే మీ పురోహితుడైనటువంటి వామదేవాది మహర్షులకు కూడా తెలుసు. కనుక నీవు ఈ విషయంలో ఏమాత్రము కూడా సంకోచించవలదు. కనుక రాముణ్ణి నాతో పంపించమని చెప్పని అడిగాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని. సరిగా కనపడలేదు. అమ్మా ఏంటమ్మా స్లైడింగ్ అమ్మా? ఏమ్మా డౌటు చెప్పమ్మా. స్లైడింగ్ సరిగా అనిపించలేదమ్మా? కనపడతాను సార్. అది ఇంకా దానికంటే పెద్దగా చేయడం అంటే కష్టం. అది పేజీ మొత్తం వచ్చింది కాబట్టి అలా వచ్చింది. మీరు టెక్స్ట్ బుక్ చూడండి. మీరు టెక్స్ట్ బుక్ చూడండి.
ఈ మాటలు వింటూ ఉంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏళ్ళు కూడా నిండనివాడు, ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణి నేనే మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఎంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. వశిష్ఠ మహర్షి తాను వచ్చేటువంటి కార్యం గురించి చెబుతూ, తాను చేసేటువంటి యజ్ఞానికి మారీచి సుబాహుల నుంచి విఘ్నం కలగకుండా కాపాడటం కోసమని శ్రీరాముణ్ణి పంపమని అడగగానే ఆ మాటలు వింటూ ఉంటే దశరథుని యొక్క గుండెల్లో రాయి పడ్డట్టుగా అయినది. ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. చేతులు జోడించి విశ్వామిత్రుణ్ణి, ఓ మహర్షి, నా రాముడు నిండా 16 ఏళ్ళు కూడా నిండనివాడు, విద్యాభ్యాసం కూడా ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలు ఏమాత్రం తెలియనివాడు కనుక దయచేసి రాముణ్ణి విడిచిపెట్టండి. అవసరమైతే నేనే ధనుర్బాణపాణి అయి ధనస్సును బాణాలని చేతిలో పట్టుకొని, ధనుర్బాణపాణి అంటే విల్లు బాణాలు చేత పట్టుకొని మీ వెంట వస్తాను. మీ యాగాన్ని రక్షించే బాధ్యత నాది. అన్నిటికంటే ముందు ఆ రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట ఆ రాముడు. కాబట్టి రాముణ్ణి విడిచిపెట్టండి. అయినా మరొక సందేహం, ఇంతకీ ఆ మారీచి సుబాహువులు ఎవరి యొక్క అండతో ఇటువంటి ఈ దుండగానికి దుర్మార్గానికి పూనుకుంటున్నారో తెలుపగలరు అని అడిగాడు విశ్వామిత్రుణ్ణి దశరథుడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు, అతడు కుబేరుని సోదరుడు, అనేక రాక్షస బలాలు కలవాడు, బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతడి గర్వం ఇబ్బడి ముబ్బడైంది, ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరేతులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానమైన వారిని ఎదుర్కోవటానికి నా చిన్ని పాపాన్ని పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడను అని పలికాడు. విశ్వామిత్రుడు సమాధానం పలుకుతూ, ఆ రాక్షసులు రావణాసురుని యొక్క ప్రోత్సాహంతో ఈ దుండగాలు చేస్తున్నాడు. ఆ రావణుడు ఎవరో చెబుతూ, పౌలస్త్య వంశంలో జన్మించినటువంటి పౌలస్త్య బ్రహ్మ, ఇంకా పులస్త్య బ్రహ్మ అనేటువంటి బ్రహ్మమ్మ, ఆయన కుమారుడు విశ్రవసుడు, ఆయన కుమారుడు రావణాసురుడు. కాబట్టి ఆ రావణాసురునిది పౌలస్త్య వంశం అవుతుంది. పులస్త్య వంశములో జన్మించిన వాడు పౌలస్త్యుడు అని. పౌలస్త్యుడు అంటే పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు, విశ్రావసుని యొక్క కుమారుడు అయినటువంటి రావణాసురుని యొక్క ప్రోత్సాహంతో వారు ఈ దుండగాలు చేస్తున్నారు. ఆ రావణాసురుని యొక్క కుబేరుడు యక్షరాజు అయినటువంటి ఆ రావణాసురుని యొక్క సోదరుడైనటువంటి
కుబేరుడు యక్షరాజు. యక్షరాజు, యక్షులటువంటి ఆ దేవతాగణానికి రాజమ్మ కుబేరుడు. ఆ కుబేరుడు ఈ రావణుని యొక్క సోదరుడు. రావణుడు ఎవరో చెప్తున్నాడు. కుబేరుని యొక్క సోదరుడు పులస్త బ్రహ్మ యొక్క మనవడు, విశ్రావసుని యొక్క కుమారుడు, కుబేరుని యొక్క రావణుడు. అనేక రాక్షస బలాలు కలిగిన వాడు. అన్నిటికీ మించి బ్రహ్మ ఇచ్చేటువంటి అసాధారణమైనటువంటి వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముప్పడైంది, ఎంతో పెరిగింది. అటువంటి గొప్ప వర ప్రభావం కలిగిన వాడు రావణాసురుడు. ఆ వర ప్రభావం చేత ముల్లోకాలను కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి ఈ యజ్ఞం భగ్నం చేయటం, ఒక యజ్ఞానికి విఘ్నం కలిగించడం అనేటువంటిది చాలా చిన్న పని. అందుకే ఇటువంటి పనులలో అతడు పాల్గొడు. అతని యొక్క అనుసరించేటువంటి వారు, అనుయాయులైనటువంటి వారిని మారీచుడు, సుబాహులైనటువంటి వారిని చేత వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాడు అని చెప్పగానే దశరథుడు రావణాసుని యొక్క పేరు విని మరింత భయపడ్డాడు. కాబట్టి యుద్ధంలో యమునితో సమానమైనటువంటి ఆ రావణుని వంటి వాణ్ణిని ఎదుర్కోవటానికి, లేక ఆ రావణాసుని యొక్క అనుయాయులైనటువంటి మాయ విద్యలు తెచ్చినటువంటి వారైన ఈ మారీచ సుబాహులని ఎదుర్కోవటానికి నేను నా చిన్ని రాముణ్ణి పంపను అని చెప్పేసి అన్నాడు. ఈ మారీచ సుబాహువులు తాటక కుమారు అయినప్పటికీ కూడా వారి తండ్రి ఒక గంధర్వుడమ్మ. శాపం వల్ల ఒక గంధర్వుడు రాక్షసుడిగా మారుంటాడు. ఆ రాక్షసునికి తాటకకి జన్మించిన వారు ఈ మారీచ సుబాహువులు కాబట్టి, తండ్రి గంధర్వుడు కాబట్టి, మాయ విద్యలు తెలిసిన వాడు కాబట్టి ఆ విద్యలన్నీ కూడా ఈ మారీచ సుబాహువులకి కలగడం జరిగింది. కనుక వారు మాయ విద్యలు తెలిసిన వారు, అందులోనూ సాక్షాత్తుగా యముని వంటి వాడైన రావణాసురుని యొక్క అనుయాయులు. అటువంటి వారిని ఎదుర్కోవటానికి నా రాముణ్ణి నేను అసలే పంపను. అంతేకాదు విశ్వామిత్ర, యుద్ధం విషయంలో నేను కూడా అశక్తుడను, అంటే నేను కూడా రాలేను అని చెప్పేశాడు. ముందు వస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడేమంటున్నాడు, వారు రావణాసుని యొక్క అనుయాయులు కాబట్టి, మాయ విద్యలు తెలిసినటువంటి రాక్షసులు కాబట్టి వారు ఎదుర్కోవటానికి నా రాముని పంపను. నేను కూడా ఈ విషయంలో అశక్తుడను, ఏం చేయలేటువంటి వాడను అని పలికాడు విశ్వామిత్రునితో దశరథ మహారాజు. దశరథుని యొక్క మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. నీవందుకు సిద్ధపడితే రక్త హస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోవటానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధ అస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు. దశరథుని యొక్క మాటలకు విశ్వామిత్రుడు చాలా కోపించాడు. అగ్గి మీద గుగ్గిలమైనాడు అని, గుగ్గిలాలని చెప్పేసి ఒక కాయలమ్మ, అవి బాగా ఎండిపోయిన తర్వాత బాగా తేలిగ్గా ఉంటాయి. అవి మంటల్లో వేస్తే త్వరగా మన దూదిలాగా వెంటనే అంటుకొని పెద్దగా మండుతాయి. గుగ్గిల పొడిని కూడా అంటారు.
అగ్గి మీద వేస్తే ఒక్కసారి బగ్గుమని పైకి లేస్తాయి. అదే అగ్గి మీద గుగ్గిలం అంటేది. విశ్వామిత్రుడు కూడా ఆ దశరథుని యొక్క మాటలకి ఆ అగ్గి మీద గుగ్గిలం ఏ విధంగానైతే ఒక్కసారిగా బస్తున మంట పైకి లేస్తుందో ఆ విధంగా కోపంతో రగిలిపోయాడని, మిక్కిలి కోపించాడనేటువంటిది అర్థం. ఇచ్చిన మాట తప్పడం అనేటువంటిది మీ వంశం యొక్క ఇంటా వంట లేదు. దశరథంతో అంటున్నాడు విశ్వామిత్రుడు, ఇప్పటి వరకు సూర్యవంశ రాజులు ఎవరూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు దశరథ మహారాజా. కాబట్టి మీ ఇంటా వంట లేదు. ఇది ఒక జాతీయమ్మ అంటే మీ వంశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇచ్చిన మాట తప్పలేదు అనేటువంటి అర్థం. ఒకవేళ నీవు అందుకు సిద్ధపడితే, ఇచ్చిన మాట తప్పడానికి నీవు సిద్ధపడితే, మరి నేను రిక్త హస్తాలతో వెళ్తాను. రిక్తం అంటే ఒట్టి అని, హస్తం అంటే చెయ్యి అని. రిక్త హస్తం అంటే ఒట్టి చెయ్యి అని, అంటే వచ్చిన పని నెరవేరకుండానే వెళ్తాను అని చెప్పేసి చెప్పడం. మరి ఇంతవరకు ఈ యొక్క సూర్యవంశంలో ఏ రాజు కూడా ఇచ్చిన మాట తప్పలేదు. నీవు ఆ ఇచ్చిన మాట తప్పడానికి సిద్ధపడితే మరి నేను ఒట్టి చేతులతో వెళ్ళడానికి సిద్ధపడతాను అని అన్నాడు. సరే నీవే సుఖంగా ఉండమని చెప్పని కూడా చెప్పాడు విశ్వామిత్రుడు. పరిస్థితి చాలా తీవ్రంగా మారడం గమనించాడు కులగురువైనటువంటి వశిష్ఠుడు. దశరథుని వద్దకు వెళ్ళి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని హితవు పలికాడు. మాట నిలబెట్టుకోవటానికి నీవు సిద్ధపడకపోతే, ఇప్పటి వరకు నీవు ఏ ధర్మకార్యాలైతే ఆచరించావో ఆ ధర్మకార్యాల యొక్క ఫలితం నీకు దక్కకుండా పోతుంది, నశిస్తుంది. కనుక నీవు ఆ విశ్వామిత్రుని విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పాడు. అందున విశ్వామిత్రుడు కేవలం ఒక మహర్షే కాదు, తాను ఒక గొప్ప రాజు, సకల అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్చినవాడు. అతని చరిత్ర వేరే ఉందమ్మా. విశ్వామిత్రుని యొక్క చరిత్ర, అతను కుశరాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఈ వశిష్ఠునితో ఒకసారి భేదం రావటం వల్ల ఈ రాజు యొక్క భుజశక్తి కంటే కూడా ఒక ఋషి యొక్క తపశ్శక్తే గొప్పదని గ్రహించి ఆ తపశ్శక్తిని పొందటానికి తన రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి మహర్షిగా అయ్యాడు విశ్వామిత్రుడు. కాబట్టి అతడు కేవలం ఒక ఋషిగా కాదు, సకల విలువిద్యా నైపుణ్యాలు తెలిసినటువంటి ఒక రాజు కూడా. అదే చెప్తున్నాడు, వివిధ అస్త్ర ప్రయోగదక్షుడైనటువంటి విశ్వామిత్రుడు అనేక రకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగించడంలో మంచి నైపుణ్యం కలవాడు. రాముణ్ణి అతనితో పంపితే రామునికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కనుక ఈ విషయంలో నీవేమాత్రము సంశయించవద్దు, సందేహపడవద్దు అని సూచించాడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకి. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు. వశిష్ఠుడు చెప్పిన తర్వాత దశరథ మహారాజు రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపడానికి అంగీకరించాడు. రామునితో పాటు లక్ష్మణుని కూడా పంపుతూ ఇద్దరిని పిలిపించాడు. కౌసల్య దశరథుడు ఇద్దరు కూడా వారిని ఆశీర్వదించి విశ్వామిత్రునితో పంపడం జరిగింది. విశ్వామిత్రుని వెంట
ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి తప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న, ఏమరపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడి వెంట ఆ ధనుర్ధారి అంటే ధనస్సును, బాణాలు తీసుకొని బయలుదేరారు. ముగ్గురు సరయూ నది తీరం వెంట నడుస్తూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు ఆ రామ లక్ష్మణులకి బల అతిబల అనేటువంటి 2 విద్యలను ఉపదేశించాడు. ఈ విద్యల యొక్క ప్రభావం వల్ల వారికి ఆకలి, దప్పిక అనేటువంటివి ఉండవు. సరే, మధ్యలో మొత్తం వెళ్ళిపోయింది, పాఠం వినండి. ఆకలి దప్పిక ఉండవు. అంతేకాకుండా వారి యొక్క రూపకాంతులు కూడా ఏమాత్రము తగ్గవు. వారి నిద్రలో ఉన్న, ఏమరపాటుగా ఉన్నా కూడా రాక్షసులు వెనుకగా వారిని ఏమీ చేయలేరు. ముల్లోకాల్లో కూడా వారికి ఎదురొడ్డి ఎవరు కూడా నిలబడలేరు. అటువంటి గొప్ప ప్రభావం ఉన్నటువంటి బల అతిబల అనేటువంటి విద్యలను విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి ఉపదేశించాడు. రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. ఆ తీరంలో ఒక ప్రాంతానికి వెళ్ళారు. రాముడు విశ్వామిత్రుని గురువుగా భావించి ఆయనకు సేవ చేయడంలో నిమగ్నమయ్యాడు. అన్ని సేవలు చేస్తున్నాడు. విశ్వామిత్రుడి యొక్క పాదాలు కూడా ఒత్తడం జరిగింది. ఎందుకంటే సేవ అనేటువంటిది గొప్ప ఫలితాన్ని ఇస్తుందని తెలిసినవాడు కాబట్టి ఆ విశ్వామిత్రుని భావించి అనేక సేవలు చేయటం జరిగింది. ఆ సరైన నది యొక్క తీరంలోనే ఆ రాత్రికి వారు నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. మరునాడు తెల్లవారుతుండగానే విశ్వామిత్రుడు రామలక్ష్మణుని నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం అంటూ విశ్వామిత్రుడు రామలక్ష్మణుని మేలుకొలుపు పలికాడు. ఈ శ్లోకాన్ని మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా చాలాసార్లు వినే ఉంటారమ్మా. ఓ కౌసల్య కుమారుడైనటువంటి ఓ రామ, కౌసల్య సుప్రజా రామ. సుప్రజ అంటే మంచి సంతానమైనటువంటి ఓ రాముడా, కౌసల్యకు గొప్ప సంతానమైనటువంటి ఓ రాముడా. పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున ఉదయం కలుగుతోంది. పూర్వ సంధ్య అంటే సూర్యోదయం, సాయం సంధ్య అంటే
సూర్య అస్తమయం. పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కు అని. కాబట్టి తూర్పు దిక్కు ఉదయిస్తుంది అని అంటే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. కాబట్టి ఓ నరశార్దూల, ఓ నరశార్దూల. శార్దూలం అంటే పెద్ద పులి అనర్థమ్మ. శార్దూలం అంటే పెద్ద పులిని. నరశార్దూల, నరుల యందు పెద్ద పులి వంటి వాడా, ఓ నర వ్యాఘ్రమా ఉత్తిష్ట, నిద్రలేము. ఓ నర వ్యాఘ్రమా నిద్రలేము. ఎందుకంటే కర్తవ్యం దైవం ఆహ్నికం. ఆహ్నికం అంటే పగటి సమయము అని. ఆహ్నికం కర్తవ్యం, పగటి సమయంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యము దైవం, సాక్షాత్తు దైవ కార్యమే, దైవం వంటిది అని చెప్తారు కమ్మా. వృత్తియే దైవంగా భావించేవారు అని. వృత్తి అంటే మనం చేసేటువంటి వృత్తి, మనం చేయవలసిన కర్తవ్యం, మన కర్తవ్యం అది దైవంతో సమానము అని. కర్తవ్యం దైవం ఆహ్నికం. ఆహ్నికం కంటే పగటి సమయము అని. అంటే పగటి సమయంలో మనం ఏ పని అయితే చేయవలసి ఉందో అది మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది మనకి దైవంతో సమానము.